కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఆర్టీసీ చైర్మన్ ఆలూరు నియోజకవర్గ పరిశీలకుడు పూల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ కాంట్రాక్ట్ ర్యాలీలో ఈ విభేదాలు మరోసారి బహిరంగమవుతమయ్యాయి. కాంట్రాక్ట్ కేవలం వైకుంఠ ప్రసాద్ వర్గానికి చెందిన జెండాలు మాత్రమే కట్టారంటూ వీరభద్ర గౌడ్ అనుచరులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన వీరభద్ర గౌడ్ ట్రాక్టర్ నుంచి దిగిపోవడంతో వాతావరణం ఉద్రిక్తమైంది. ఈ తర్వాత ఎమ్మెల్సీ బీటీ నాయుడు జోక్యం చేసుకుని ఆయన్ను బుజ్జగించగా కొంతసేపటికి వీరభద్ర గౌడ్ మళ్లీ తన సొంత ట్రాక్టర్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. విభేద వాతావరణంలోనే కార్యక్రమం కొనసాగింది. ఇక ఆలూరులో వీరభద్ర గౌడ్ వర్గం వైకుంఠ ప్రసాద్ వర్గం మధ్య పాత విభేదాలు మళ్లీ ఉద్రిక్తమయ్యాయి. కొంతకాలం క్రితం టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి వీరభద్ర గౌడ్ను ఆలూరు ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారు. ఇక ప్రకటించగా ఆ పార్టీ వర్గాల్లో పెద్ద దుమారం రేగింది. అయితే తరువాత వీరభద్ర గౌడ్ చంద్రబాబుతో నేరుగా మాట్లాడి మళ్లీ ఆలూరు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నట్లు స్పష్టత వచ్చింది. ఈ పరిణామాల వల్ల రెండు వర్గాల మధ్య పోటీ మరింత ముదిరి పట్టు కోసం ఎత్తుగడలు వేసుకుంటూ ఒకరినొకరు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఆలూరు టీడీపీ అంతర్గత రాజకీయాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు ఫోన్లో అందిస్తారు. బసవరాజు. బ్రహ్మం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అంటే టీడీపీకి కంచుకోట నియోజకవర్గం అది. అంటే గత కొంతకాలంగా టీడీపీకి కంచుకోటకు ఉన్న ఏదైతే ఆలూరు నియోజకవర్గంలో అంటే చాలా రోజులుగా వర్గ విభేదాలు అంటే రెండు గ్రూపులుగా తయారైన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. వైకుంఠం శివప్రసాద్ అదేవిధంగా వీరభద్ర గౌడ్ ఈ రెండు గ్రూపుల మధ్య వివాదం రగులుతూనే ఉంది. అయితే అధిష్టానము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతుంది. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా కూడా రెండు వర్గాల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్న పరిస్థితి. ఈ రోజు తాజాగా ఏదైతే అంటే ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో అదేవిధంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆధ్వర్యంలో ఏదైతే అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అంటే ఇందులో వైకుంఠం శివప్రసాద్ సంబంధించిన వర్గీయులు జెండాలు పట్టుకున్నారని వీరభద్ర గౌడ్ అలిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అంటే ఒక ట్రాక్టర్ లో కూర్చున్న వీరభద్ర గౌడ్ వాళ్ళ వైకుంఠం శివప్రసాద్ అనుచరులు జెండాలు పట్టుకున్నారని అలిగి దిగిపోయిన పరిస్థితి. అయితే బీటీ నాయుడు కావచ్చు నాగరాజు బుజ్జగించిన పరిస్థితి. అప్పటికి ఏదైతే సర్ది చెప్పినా కూడా వీరభద్ర గౌడ్ వాళ్ళ మాట వినని పరిస్థితి. పోలీసులు కూడా జోక్యం చేసుకుని ఇరు వర్గాలని వారించే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం మీద వీరభద్ర గౌడ్ వర్గాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే అతను ఇన్ఛార్జిగా లేడని పార్టీ అధిష్టానము ఆదేశించిందని ఏదైతే పూల నాగరాజు కావచ్చు గతంలో అధ్యక్షులు తిక్కరెడ్డి కావచ్చు చెప్పిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే వీరభద్ర గౌడ్ పార్టీ అధిష్టానం నిర్ణయించాలి కానీ మధ్యవర్తులు మీరు చెప్పేది ఏంటి నేనే ఇన్ఛార్జ్ అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఎందుకు ఇలా ఆలూరుకు సంబంధించి ఈ వాతావరణం వచ్చింది అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వము అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ప్రజల్లో దూసుకెళ్తున్న నేపథ్యంలో కేవలం కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆలూరు పరిస్థితి అయితే అగమ గోచరంగా తయారైంది. అంటే టీడీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకు తారస్థాయికి చేరుతున్నాయి. అంటే కార్యకర్తలు అయమయంలో ఉంటున్నారు. అంటే ఎవరు పక్షాన నిలబడి ఎవరు పక్షాన నిలబడదు అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంటే టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ ఆలూరు నియోజకవర్గము అంటే దశాబ్దాలుగా అక్కడ పార్టీ జెండాకి దిక్కులేని పరిస్థితి. అంటే ప్రతి ఎన్నికల్లోనూ వర్గ విభేదాలతోనే స్వల్ప మెజార్టీతో పార్టీ పరాజయం పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు ఆలూరు నియోజకవర్గంపై దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి తిక్కారెడ్డి కూడా అనౌన్స్ చేశాడు అంటే వీరభద్ర గౌడ్ ఇన్ఛార్జ్ కాదు ఆయన తీసేసింది పార్టీ సస్పెండ్ చేసిందని. అయినా కూడా వీరభద్ర గౌడ్ కొనసాగుతున్నాడు. వీరభద్ర గౌడ్ పార్టీ కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఆయన ఈ రోజు ప్రెస్ మీట్
మీట్ లో కూడా అదే కామెంట్ చేశాడు. అంటే తిక్కారెడ్డి కావచ్చు, ఆర్టీసీ పూల నాగరాజు కావచ్చు, వీళ్ళు వివక్షత చూపుతున్నారు, నన్ను నా వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు. పూల నాగరాజు వైకుంఠం శివప్రసాద్ వర్గానికి ఒత్తాసు పలుకుతూ పార్టీలో అంటే కుంపట్లు పెట్టడానికి వాళ్ళంతా కారకులు అవుతున్నారని అతను బాహాటంగా ఆరోపిస్తున్న పరిస్థితి. మరి పరిశీలకులుగా ఇంతకుముందు ఎంపీ నాగరాజు కూడా వచ్చారు అక్కడికి. అంటే వీళ్ళంతా త్రిసభ్య కమిటీ పరిశీలన చేసి వీరభద్ర గౌడ్ లేదని చెప్తున్న పరిస్థితుల్లో ఈరోజు వీరభద్ర గౌడ్ నేను ఉన్నాను, నాకు పార్టీ అధిష్టానం నుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఆయన చెప్తున్న పరిస్థితి. మరి ఈ క్రమంలో అంటే ఇంతకు ఎవరు ఇన్ఛార్జ్ కాదు, పార్టీ కార్యక్రమాలు ఏంటి, ఈ వాతావరణము ఆలూరులోనే ఎందుకు ఉందనేది కార్యకర్తలు తెలియని గందరగోళాన్ని నెలకొల్పింది. బట్ ఖచ్చితంగా అయితే అధిష్టానం అంటే చంద్రబాబు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి ఖచ్చితంగా అయితే అక్కడ తమ్ముళ్ళు ఒక గాడికి తేవాల్సిన ఆవశ్యకతను కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. మరి బీటీ నాయుడు కావచ్చు, పూల నాగరాజు కావచ్చు, అధ్యక్షుడు తిక్కారెడ్డి కావచ్చు, ఎంపీ నాగరాజు బస్తిపాటి నాగరాజు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరికి పక్షాన ఉన్నారో, ప్రభుత్వ పక్షాన లేకపోతే కూటమి ప్రభుత్వం అధిష్టానం మాటలు చెప్తున్నారా, లేకపోతే వీరభద్ర గౌడ్ని కావాలనే డిగ్రేడ్ చేస్తున్నారా, లేకపోతే వేరే వర్గానికి ప్రోత్సాహం అంటే పరోక్షంగా సహకారం అందిస్తున్నారా తెలియని అంశంగా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ఆలూరు నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జ్, పార్టీ కార్యక్రమాలు ఎవరు చేయాలి అనేది తేల్చాల్సిన అవసరం కనిపిస్తోంది. బ్రహ్మం. ఎస్, థ్యాంక్ యూ బసవరాజు.